అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఆర్ సాయి రమేష్ గౌడ్. నేను ద నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ నేషనల్ చైర్మన్ని. సిటీ పల్స్ వీక్షకులకు అలాగే మన ఇండియాలో ఉండే వినియోగదారులందరికీ కూడా నా యొక్క ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాదికి మనం హ్యాపీగా చేసుకోవటానికి మన గవర్నమెంట్ ఒక జీవోని ఇచ్చింది. ఆ జీవో మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇష్యూ చేశారు. జీవో నెంబర్ 44. ఈ జీవో నెంబర్ 44 వలన మనకి అంటే వినియోగదారులకు కలిగే ఉపయోగాలు ఏంటంటే, మనం ఏ మాల్స్కి వెళ్ళినా లేకపోతే ఏ ఐనాక్స్ థియేటర్స్కి వెళ్ళినా ఏవైనా సరే పెద్ద పెద్ద మాల్స్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా అవ్వచ్చు, అక్కడ పార్కింగ్ ఫీజులు రెగ్యులర్గా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దాని మీద మన ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 44 వలన ఇప్పుడు ఎక్కడ కూడా పార్కింగ్ ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి లేకుండా ఒక జీవోని ఇష్యూ చేయడం జరిగింది. ఆ జీవోని ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లకు కూడా పంపించడం కూడా జరిగింది. ముందుగా ఇలాంటి ఒక హర్షాతిరేకమైన ఒక జీవోని ప్రవేశపెట్టిన గవర్నమెంట్ వారికి ఫస్ట్ ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. ముఖ్యంగా ఈ పార్కింగ్ ఫీజుల వల్ల చాలామంది వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి ఏదో ఒక వస్తువు కొనుక్కోవాలి, ఆ వస్తువు కాస్ట్ 100-200 రూపీస్ అయినా సరే ఇక్కడికి వచ్చేసరికి పార్కింగ్ ఫీజు మళ్ళీ పే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే యాక్చువల్గా మనకి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎక్కడైనా సరే ఎలాంటి మాల్స్ అయినా సరే ఎలాంటివైనా సరే ఫ్రీ పార్కింగ్, ఫ్రీ ఎలివేషన్ అండ్ ఫ్రీ లిఫ్ట్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. కానీ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి దీన్ని అనమాట ఒక ఆక్షన్ లాగా వేసేసి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళేమో దందా స్టార్ట్ చేస్తున్నారు. ఇలాంటి దందాలను అరికెడుతూ ఈరోజు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. దీని మీద ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మా నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ నుంచి కూడా మా టీం సభ్యులందరి నుంచి కూడా నేను గవర్నమెంట్కి మరొకసారి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. ద నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ నుంచి 2022లో ఒకసారి, 2023లో ఒకసారి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కన్జ్యూమర్ ద్వారా వచ్చిన కొన్ని పార్కింగ్ కేసులను కూడా మేము ఫైల్ చేయడం జరిగింది. ఆ కేసులు ఫైల్ చేయడం జరిగింది. ఆ కేసుల వలన ఎవరైతే కన్జ్యూమర్ కేసు ఫైల్ చేశారో వాళ్ళకి న్యాయం చేయడం కూడా జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ పక్కగా జీవో ఇచ్చింది కాబట్టి ఇది ప్రతి ఒక్క అర్బన్ డెవలప్మెంట్ కమిషనర్ అవ్వచ్చు, లేకపోతే కలెక్టర్ గారు అవ్వచ్చు, లేకపోతే జాయింట్ కలెక్టర్ గారు అవ్వచ్చు, లేకపోతే మున్సిపల్ కమిషనర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా దీన్ని ఒక నిర్దేశకంగా తీసుకొని పక్కాగా అమలు చేయాలని నేను మనస్ఫూర్తిగా వీరందరినీ కోరుతున్నాను. అవగాహన సదస్సు ఈ పార్కింగ్ ఫీజుల మీదే అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తాం. ఇలాగే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ దగ్గర, కూడళ్ళ దగ్గర మనకుండే చాలా జంక్షన్స్ ఉన్నాయి. అలాంటి జంక్షన్స్ దగ్గర కూడా అందరికీ కూడా దీని మీద అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి అక్కడ లోకల్ పోలీస్తో మేము ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఉండే ప్రతి ఒక్క వినియోగదారులు కూడా ఈ జీవో గురించి తెలుసుకొని మనం ఎక్కడికి వెళ్ళినా సరే దాని మీద మనం ఒక జీవోని మనం తెలియపరచాలి వాళ్ళకి. ఇంకా ఎందుకంటే చాలామంది గొడవాడి కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏమైనా ఇష్యూ వస్తే జాయింట్ కలెక్టర్ గారికి కానీ లేకపోతే మున్సిపల్ కమిషనర్ కానీ ఎవరికో ఒకరికి దీని మీద ఇంటిమేషన్ చేయాలని మేము అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. ఇప్పుడు ఎందుకంటే ఈ బాధ్యత పోలీసుల మీద కూడా ఉంది. ఇక నుంచి ఇలాంటి జీవోని మనందరం కూడా పరిరక్షించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఈ జీవో గురించి అవగాహన కల్పించి ప్రతి ఒక్క వినియోగదారుడికి ఈ జీవో గురించి తెలియపరిచి ఎక్కడైనా సరే ఏమైనా సరే ఎవరైనా సరే ఇలాంటి ఫీజులు వసూలు చేసినా సరే దాని మీద కంపల్సరీగా వెంటనే కంప్లైంట్ చేయాలని నేను అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఇక రేపు ఉగాది మరుసటి రోజు నుంచి కూడా ఇదే విషయం మీద మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మన యొక్క టీఎన్సీఆర్సీ సభ్యులందరూ కూడా ఇదే విషయం మీద అవగాహన సదస్సులను ఏర్పాటు చేయాలని మా వాళ్ళకి అందరికీ కూడా ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరిగింది ఆల్రెడీ. వాళ్ళందరూ కూడా ఈ ఉగాది దాటి నుంచి కూడా అదే పనిలో ఉంటారు. ఎందుకంటే పండుగ ఇవన్నీ చూసుకొని దాని తర్వాత నుంచి అందరికీ తెలియపరచడం అనేది జరుగుతుంది. దీన్ని ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొంచెం ఒక ప్రెస్టీజియస్ ఒక జీవో కింద దీన్ని విడుదల చేసింది కాబట్టి దాని మీద పక్కాగా అమలు చేస్తుందని మేము అందరం అనుకుంటున్నాం.